నియోజకవర్గం మరోసారి ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. బంపర్ మెజారిటీతో గెలిచారు. కీలకమైన 4 మంత్రిత్వ శాఖలతో పాటు డిప్యూటీ హోదాను దక్కించుకున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ గా తయారు చేస్తానని, అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు పవన్. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్ అయింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 2 సీనియర్ అధికారులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడమే అందుకు కారణం. అందరూ చూస్తుండగానే ఆ 2 అధికారులు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సాటి అధికారులు, మున్సిపల్ ఉద్యోగులు, కౌన్సిలర్లు ఒక్కసారిగా బిత్తరపోయారు. అయితే సాధారణంగా వేరే నియోజకవర్గంలో అయితే ఇది పెద్ద వార్తగా నిలిచేది కాదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ ఘటన జరగడంతో చర్చకు దారితీస్తోంది. పిఠాపురం ఒక్కసారిగా వార్తలు నిలిచింది. పిఠాపురం మున్సిపాలిటీకి డీఈగా భవానీ శంకర్ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన చాలా రోజుల పాటు సెలవుపై వెళ్లిపోయారు. మున్సిపల్ కమిషనర్ గా కనకరావు విధుల్లో ఉన్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ భవానీ శంకర్ కార్యాలయంలో ఉండగానే కమిషనర్ సంతకాలు చేయించుకోవడంతో వీరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇదే విషయంపై గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తరచూ వివాదాలు కూడా జరుగుతున్నాయి. పిఠాపురం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి కమిషనర్ కనకరావు, డీఈ భవానీ శంకర్ హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే ఒక విషయంలో ఇద్దరి మధ్య వాదన ప్రారంభమైంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఆవేశానికి గురై తిట్లదండకం అందుకున్నారు. ఒకరిపై ఒకరు నెట్టుకున్నారు. కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడున్న వారు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు. అయితే ఈ సమావేశంలో జరిగిన రగడ మీడియాలో ప్రధాన వార్తగా నిలిచింది. సోషల్ మీడియాలో సైతం విపరీతంగా వైరల్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కావడంతో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అధికారులకు పవన్ పిలుపునిచ్చారు. కానీ ఓ 2 సీనియర్ అధికారులు తమ స్థాయిని మించి సమావేశంలోనే కొట్టుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.